మన నిన్న లార్డ్స్ టెస్ట్లో 4th ఇన్నింగ్స్ జరుగుతోంది కదా. మరి ఆ 4th ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేంతసేపు కూడా నాకు ఒకటే అనిపించింది, అరే ఈ మ్యాచ్లో మనం విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నాంరా అనే ఫీలింగ్ నాకు చివరి వరకు ఉంది. ఎందుకంటే మనం ఒక స్టేజ్లో చూసుకుంటే 80కి 7 వికెట్స్ కోల్పోయాం. ఆ 7 వికెట్స్ కోల్పోయిన తర్వాత మరి మనకి ఇటువైపు వచ్చేసరికి జడేజా, ఇంకోవైపు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకటే ఫిక్స్ అయ్యారు, మనకు ఆల్రెడీ 7 వికెట్స్ కోల్పోయాం, ఇక నుంచి మనం వికెట్స్ ఇవ్వకూడదు, మనం మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళాలి, దాంతోపాటు వాళ్ళని ఎక్కడా కూడా మనమే డామినేట్ చేయకుండా చేయాలని చెప్పేసి వీళ్ళిద్దరు ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విసిగిచ్చారంటే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ దెబ్బతినిది, ఆటోమేటిక్గా మనం స్కోర్ కొట్టేయచ్చు అనే ప్లాన్తో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే మరి ఇంకో పక్క చూసుకుంటే ఇంగ్లాండ్ బౌలర్స్ వాళ్ళకేం వికెట్స్ రావట్లేదు, సో వాళ్ళకేమో చిరాకు దొబ్బుతూ ఉంది. సో అందుకని చెప్పేసి ఇలాగ బాల్తో వీళ్ళని ఏం చేయలేకపోతున్నాం, అందుకని చెప్పేసి మాటలతో వీళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతిస్తే ఆటోమేటిక్గా వీళ్ళు వికెట్ ఎత్తారు అనుకొని వాళ్ళు మాటలతో మన వాళ్ళని స్లెడ్జ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ స్లెడ్జింగ్ విషయం కనుక ఒకసారి చూస్తే, అంతకుముందు ఇప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు మన ఇండియన్ టీంని స్లెడ్జ్ చేయాలంటే ఒక్కొక్కరు పోసుకునేవారు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ లేడు కదా, సో మరి ఆ ధైర్యం ఎక్కువైంది అనుకుంటా. ఒక పక్కన హ్యారీ బ్రూక్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని, నువ్వు సన్ రైజర్స్లో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చేది కాదు, మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు, నువ్వేమైనా హీరో అనుకున్నావు అనే విధంగా అతను కొన్ని కామెంట్స్ చేశాడు. అది స్టెమ్ మైక్లో కూడా రికార్డ్ అయినాయి అనమాట. ఇదే మాట కనుక విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు కనుక అన్నట్టయితే నెక్స్ట్ మ్యాచ్లో మన వేంట్రా అని చేసి చూపించాడు. సో మరి దీన్ని కనుక మన వాళ్ళు సీరియస్గా తీసుకుంటే ఇంకో రేంజ్లో ఉండిద్ది. మరి దీని గురించి నితీష్ కుమార్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలేదు, అనుకున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఈ విషయంలో కనుక గ్రీజ్లో విరాట్ కోహ్లీ కనుక ఉన్నట్టయితే భయం ఇంకా ఊహించుకోండి ఏ విధంగా ఉండేది అనేది. అయితే దాని తర్వాత చూసుకుంటే అక్కడ తాగిపోలేదు. రవీంద్ర జడేజా మరి రన్నింగ్కి వస్తూ ఉంటే అటువైపు నుంచి మరి బ్రైటన్ కార్డ్స్ వెళ్తూ ఉన్నాడు. సో మరి మనోడు చూసుకోకుండా తగిలాడు. సో దానికి చూసుకోకుండా తగిలిన దానికి కూడా అతని మాటలతో కొంచెం దురుసుగా మాట్లాడినట్టు కనిపించింది. సో దానికి మనోడు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కదా, ఇటువంటి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాడు. సో మరి అతనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు, అతని మీద కూడా వెళ్ళబోయాడు. సో మరి దాని తర్వాత బెన్ స్టోక్స్ వచ్చి దాన్ని ఆపాడు అనుకోండి. సో ఏదైనా సరే ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే కాదు, నాకైతే నిన్న మ్యాచ్లో విరాట్ కోహ్లీని మనం ఖచ్చితంగా మిస్ అయ్యారా అనిపించింది. సో మరి ఈ 2 సీన్లు చూసిన తర్వాత మరి మీకేమనిపించింది, సో కింద కామెంట్ చేసేయండి.